కాబట్టి తేలాలి. అందరూ ఎంతసేపు టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, వీళ్ళు లెక్కలు ఏంది వెళ్తే అంటున్నారు. టీడీపీ జనసేన అఫీషియల్గా పొత్తులో ఉన్నారనేది ఎంత వాస్తవం, బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నారనేది అంతే వాస్తవం. బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, బీజేపీ జనసేన మధ్య పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా 170 స్థానాల్లో బీజేపీకి రెడీగా మంది అభ్యర్థులు ఉన్నారని. జనసేనని కాదని 175లో లిస్ట్ అనౌన్స్ చేసే ధైర్యం బీజేపీ చేస్తుందా? దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. దానికి ధైర్యానికి అసలు భయపడాల్సిన పని ఏముంది? ఎవరి గురించి పొత్తులో ఉండగా ఎలా చేస్తుంది జనసేన? పొత్తులో ఉండగా ఎలా అవతలోడు పొత్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు? అటువంటిప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు? అంటే పొత్తు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా తెగతింపులు లాంటివి ఏం చేసుకోకుండానే అభ్యర్థులు ప్రకటన చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదు ఏంది? ఇప్పుడు రాజానగరంలోనూ ఇప్పుడు ఇంకోటి రాజోలు బీజేపీతో చెప్పి చేశాడే ఏంటినా? లేకపోతే అరక్కును మండపేట బీజేపీతో చెప్పి చేశాడు చంద్రబాబు. వాళ్ళతో వాళ్ళు చేసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమన్నా అలాగేమి జేబు సంస్థ ఏం కాదు కదా బతిలు ఆడుకుని బాబు నేను చేయమంటారని అడగడానికి. అసలు పొత్తే వాళ్ళు ఇంతవరకు వాళ్ళతో ఎవడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళతో ఎందుకు? ఇది కరెక్ట్ పాయింటే కదా. మరి బీజేపీ ఏ నోటీస్ ఇవ్వడం ఏదో చేయాలి కదా. మీరు తెలుగుదేశం పార్టీ ఏమన్నా కాంగ్రెస్ వైపుకి వెళ్ళినప్పుడు ఏమన్నా నోటీస్ ఇచ్చిందే ఏంది? లేదు. క్రిందసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్